అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? ఆయుర్వేదం అనంటే ది సైన్స్ ఆఫ్ లైఫ్. మన జీవితం గురించి ఏదైతే సైన్స్ ఉంటుందో దాన్ని మనం ఆయుర్వేదం అంటామండి. వేదం అంటే సైన్స్, ఆయు అంటే మన యొక్క జీవితం. ఆయుర్వేదం కేవలం ఒక ట్రీట్మెంట్ ఆస్పెక్టో లేకపోతే క్యూరేటివ్ ఆస్పెక్టోనే కాదండి. ఆయుర్వేదము ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఏ విధంగా బ్రతకాలి, తన యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఒక దినచర్య వారి యొక్క దినచర్య ఎలా ఉండాలి, సీజనల్ వైజ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఇట్లా ప్రతి ఒక్క జీవితం లోపల ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని ఆయుర్వేదం చాలా వివరంగా చెప్తుందండి. చాలా సైంటిఫిక్గా మోడర్న్ వేలో కూడా ఒకవేళ మనం రీసెర్చ్ చేసినట్టయితే ఈ యొక్క ఆయుర్వేదంలో చెప్పినటువంటి విషయాలు, చెప్పినటువంటి శ్లోకంలో ప్రతి పదం కూడా మనం కనుక రీసెర్చ్ చేసినట్టయితే దాని లోపల మనకు చాలా విషయాలు తెలుస్తాయండి. ఒక శ్లోకం ఆయుర్వేదం నుంచి తీసుకున్నట్టయితే ఆ శ్లోకాన్ని రీసెర్చ్ చేయడానికి కొన్ని వందల సంవత్సరాలు మన ఎవరైతే మూల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆ యొక్క ఒక్కొక్క శ్లోకాన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు 100 సంవత్సరాల నుంచి. చేస్తున్నప్పుడు ఒక్కొక్క శ్లోకంలో ప్రతి ఎరాలో అంటే ప్రతి శతాబ్దంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఈరోజు ఆధునిక విజ్ఞానం, మోడర్న్ సైన్స్ చాలా డెవలప్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మన మైక్రోస్కోపులు ఇటువంటి కొత్త కొత్త పరికరాలు ఏవైతే వచ్చాయో అవి వచ్చినప్పటి నుంచి ఆ శ్లోకాల్లో ఏవైతే చెప్పారో ఇక్కడ మనకు అవి కనిపిస్తున్నాయి. సో ఆయుర్వేదం ఏంటి అని అంటే ఈ యొక్క మనం మెయిన్గా రోగాల గురించి మాట్లాడుకుంటే ఆయుర్వేదంలో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్, చికిత్సా విధానాలు ఎట్లుంటాయంటే మూలం నుంచి ఒక వ్యాధిని రూట్ నుంచి ఏ విధంగా తొలగించాలి. నేను కొన్ని కవితలు రాస్తుంటా అండి, దాంట్లో ఒక లైన్ చెప్తాను. ఆయుర్వేదం పాల ద్రోలు మెల్లగా వ్యాధిని వేళ్ళ నుంచి పెకిలించునుగా. అంటే ఒక వ్యాధి రావడానికి ఒక మూల కారణం ఉంటుంది. ఈరోజు మనం చూస్తుంటే చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ యొక్క క్యాన్సర్ బారిన పడినప్పుడు వాళ్ళకి మొదటి నుంచే తెలియట్లేదండి. చాలామందికి తెలిసేసరికి 3వ స్టేజీ, 4వ స్టేజీ, 2వ స్టేజీ పైన ఉంటున్నారు. అది తెలిసేలోపు వాళ్ళ యొక్క గుడ్ టైం ఏదైతే ఉంటుందో, థెరపటిక్ టైం ఏదైతే ఉంటుందో అది అయిపోతుంది. సో చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు కీమోథెరపీ, రేడియోథెరపీ అట్లాంటివి వచ్చినప్పటికీ కూడా ఈరోజు క్యాన్సర్ పేషెంట్లను మనం కాపాడలేకపోతున్నాం. ఎందుకు అని అంటే ఆ వ్యాధి యొక్క మూలం అనేది చాలా పూర్వమే, అంటే మనకి తెలియకుండానే కొన్ని సంవత్సరాల క్రితం నుండే మన లోపల స్టార్ట్ అవుతుంది, కానీ మనకు ఆ విషయం తెలియట్లేదు. అటువంటి మూలాన్ని తీసేటటువంటి సైన్స్ ఏదైతే ఉందో అదే ఆయుర్వేదం, అదే ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం డైలీ లివర్ డిసీజులు, కిడ్నీ డిసీజులు, లంగ్ డిసీజెస్ లాంటివి వస్తున్నాయి. కానీ వీటి యొక్క మూలాన్ని మనం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మనం ఆలోచించాల్సి ఉంటుంది. చాలామంది అంటారు ఆయుర్వేదం చాలా స్లోగా పనిచేస్తుంది, తొందరగా రిజల్ట్ ఉండదు, చాలా కాలం పాటు వాడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నిజాన్ని నేను చెప్తానండి. మీకు ఈనో తెలుసా? ఈనో ఎన్ని సెకండ్లో పనిచేస్తుందండి? 6 సెకండ్లలో పనిచేస్తుంది. కానీ ఈనోలో ఉన్నటువంటి వెనుక కంటెంట్ కనుక చూసినట్టయితే మీకు కంప్లీట్గా ఆయుర్వేదం కనిపిస్తుందండి. దాంట్లో శుద్ధ భస్మము, సజ్జిక్షార అటువంటివి ఉంటాయి. ఎన్ని సెకండ్లలో పనిచేస్తుంది? 6 సెకండ్లలో పనిచేస్తుంది. అంటే 6 సెకండ్లు అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంటా లేకపోతే చాలా సమయం పట్టిందండి? 6 సెకండ్లలో ట్రీట్ అయిపోయింది. అదేవిధంగా మనము ఒక 18వ శతాబ్దం వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆలోపతి సైన్స్ అనేది 18వ శతాబ్దంలో వచ్చింది. మరి 18వ శతాబ్దం ముందేముందండి? అప్పుడు ఎమర్జెన్సీలు లేవా? అప్పుడు మనకు యాక్సిడెంట్లు అయినాయి, చాలామందికి యుద్ధాల లోపల చాలామంది సైనికులు గాయపడ్డారు. బ్రిటిష్ సైన్యంతో కూడా మనకు చాలా గొడవలైనాయి. సో ఇన్ని రాజులు కూడా చాలా యుద్ధాలు చేశారు. కానీ ఆ సైనికులకు దెబ్బ తాకినప్పటికీ కూడా చాలా తొందరగా వాళ్ళు కోలుకునేవాళ్ళు. ఎందుకు అని అంటే అప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ అలాంటిది. ఆ లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆయుర్వేదం నుంచి వచ్చింది. ఆ లైఫ్ స్టైల్ అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దెబ్బలు తాకినప్పుడు కత్తులు గుచ్చుకోవడమో, బల్లెలు గుచ్చుకోవడమో, లేకపోతే ఏనుగుల దాడో, గుర్రాల దాడో, ఏదో ఒక దాడిలో వల్ల కాలు చేతులు ఇరిగిపోవడమో అటువంటి జరిగినా కూడా వాళ్ళు అత్యంత త్వరగా కోలుకోవడం జరిగింది. ఎందుకు? అప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏంటి? మరి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయినా కూడా అప్పుడు ఆయుర్వేదం అండి. ఇది మనం గ్రహించాలి. సో ఆయుర్వేదం మెల్లగా పనిచేస్తుంది, చాలా రోజులు వాడాలని అంటే డెఫినెట్లీ కొన్ని డిసీజ్లకి మేము వాడిస్తాం చాలా రోజులు. ఎందుకు అనంటే మీకు తెలియకుండానే మీ లోపల వ్యాధి అనేది స్టార్ట్ అయింది, అది మీకు తెలియదు.
ఆ వ్యాధి స్టార్ట్ కావడానికి కొన్ని నెలలు సంవత్సరాలు పట్టింది. మీరు అటువంటిది ఒక్క రోజులోనే ట్రీట్ చేయాలి, ఒక్క రోజులోనే దాన్ని నయం చేసేయాలని అంటే అది నిజమైన అపోహ. ఒక రోగం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ తీసుకోండి, మలబద్ధకం తీసుకున్నట్టయితే ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఆ కాన్స్టిపేషన్కి మీరు ఒకసారి ఆయుర్వేదిక్ ఆసుపత్రికి వెళ్ళి చూడండి. మీకు కొన్ని నెలల పాటు కాన్స్టిపేషన్, కొన్ని నెలల పాటు మలబద్ధకంతో మీరు బాధపడుతున్నా కూడా ఇమీడియట్లీ అంటే ఒక 10 నిమిషాలలో ఆ నెల రోజుల మలబద్ధకం తీసేటటువంటి కెపాసిటీ, పొటెన్సీ ఉన్న ఆయుర్వేదిక్ మెడిసిన్ మనకు అందుబాటులో ఉంది. అదే ఎమర్జెన్సీ, అదే యాక్సిడెంట్లు, అదే మరి మనకి పాయిజనింగ్లు ఇవన్నీ ట్రీట్ చేస్తారంటే పాయిజనింగ్స్ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ మనం చూడాలి ఎక్కడైతే అటువంటి ట్రీట్ చేసే వైద్యులు ఉన్నారో అది మనము సమాజం లోపల వెతికే బాధ్యత, అదేవిధంగా ప్రోత్సహించే బాధ్యత సమాజం మొత్తం మీద ఉంది. ఈ యొక్క జ్వరం వచ్చినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం తీసుకుందామండి, జ్వరంలో ఏమన్నాడు చరకుడు? జ్వరంలో ఏమంటాడంటే లంఘనం పరమౌషధం అన్నాడు. లంఘనం పరమౌషధం అని అంటే ఫాస్టింగ్ చేయండి అని చెప్పాడు. సరే, టెంపరేచర్ తగ్గుతుందా మరి నేను ఫాస్టింగ్ చేస్తే అన్న ప్రశ్న వస్తుంది. మీరు ఎప్పుడైతే ఆయుర్వేదిక్ సిద్ధాంతంతో ఆయుర్వేదిక్ వైద్యుని, సరైన ఆయుర్వేదిక్ వైద్యుని సలహా కోరినప్పుడు, సరైన ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క ప్రకృతిని చూసి, మీ యొక్క వ్యాధి లక్షణాలను చూసి, ఏ స్టేజ్లో ఉన్నదని చూసి దానికి తగ్గట్టుగా మీకు మందులు ఇవ్వబడతాయి. సో అప్పుడు జ్వరమైనా, దగ్గైనా, ఎంత విపరీతమైన ఆయాసమైనా ఏమైనా తగ్గిపోతాయండి. కాకపోతే మనం సరైన అప్రోచ్గా వెళ్ళాలి. అదే మీరు ఒకవేళ పారాసెటమాల్ తీసుకోవాలనుకుంటే, మీరు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళినా మీకు పారాసెటమాల్ ఇస్తాం. లండన్కి వెళ్ళినా పారాసెటమాలే, శ్రీలంకకు వెళ్ళినా పారాసెటమాలే, ఆస్ట్రేలియాకి వెళ్ళినా పారాసెటమాలే. ఈరోజు చంద్రుడి పైన ఇల్లు కడుతున్నారు, అక్కడికి పోయినా పారాసెటమాలే ఉంటుందండి. కానీ మీరు విపరీతంగా పారాసెటమాల్ వాడుతూ డోలో 650 చాక్లెట్ల లాగా మింగుతూ ఉన్నానని అంటే ఒక 6 నెలల తర్వాత మీరు ఇప్పుడు బాగానే ఉంటారు. రేపు పొద్దున మీకు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, కాబట్టి మీకు టెంపరేచర్ తగ్గిపోవాలి, కాబట్టి మీరు డోలో మింగుతారు. ఓకే, మీకు ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకు అని అంటే రేపు మిస్ అవుతుందేమో అని భయం. అదే ఒక 6 months తర్వాత మీరు ఎన్ని డోలో ట్యాబ్లెట్లు మింగారు, ఎన్ని పారాసెటమాల్ మింగారు అన్న గుర్తు తెచ్చుకొని ఒకసారి మీరు టెస్ట్ చేసుకోవాలండి. కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్. అప్పుడు ఈ యొక్క మీ యొక్క కిడ్నీ పరిస్థితిని, లివర్ పరిస్థితిని చూసి మీరు భయపడిపోయి మీరు మళ్ళీ ల్యాబ్ టెస్టింగ్లకు వెళ్ళడము, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం పెరిగిపోతుంది. అంటే మీరు అప్పుడు ఒక్కరోజు నేను లీవ్ పెట్టుకోవాలని ఆలోచించారు, కానీ ఇప్పుడు ల్యాబ్లకు వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, అవస్థ పడతారు, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటారు. కానీ సరైన సమయంలో సరైన డాక్టర్ని, అదేవిధంగా ఆయుర్వేదం ఏ విధంగా మనం పాటించాలి, ఆయుర్వేద వైద్యుడు చెప్పిన సలహాలు ఏ విధంగా పాటించాలి అన్నది మనం ఆలోచించాము. అందుకే ఈ యొక్క లైఫ్ స్పాన్ కూడా మనకు పూర్వకాలం లైఫ్ స్పాన్ మనకు 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండేది. 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికితే అప్పుడు మనకు ఆశ్చర్యం వేసేది కాదు. కాకపోతే ఇప్పుడు 80 సంవత్సరాలకి మించి ఎవరైనా బతుకుతున్నారంటే అబ్బో చాలా ఎక్కువ బతుకుతున్నారని అనుకుంటున్నాం. ఎందుకంటే లైఫ్ స్పాన్ 60కి పడిపోయింది. అండ్ 50 సంవత్సరాలు దాటిందనంటే ముసలితనం వస్తుంది. సో ఎందుకు వస్తుంది ఈ ముసలితనం 50 సంవత్సరాలకే అన్న విధంగా మనం ఆలోచించాలి. మనం ఈ రోజు ఏం చేస్తున్నాము అన్న దానిపైన మన రేపటి ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రతిరోజు ప్రతి నిమిషం మనం ఏం చేస్తున్నాం అన్న దానిపైన మన నెక్స్ట్ మినిట్ ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఆయుర్వేదం చెప్తుంది. సో ఎమర్జెన్సీలో ట్రీట్ చేయడానికి డెఫినెట్గా చేస్తుంది. కాకపోతే చాలా స్టేజెస్ ఉంటాయండి, 6 స్టేజ్లు ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం. చయ, ప్రకోప, ప్రసర, స్థాన సంశ్రయ, వ్యక్త, భేద అని చెప్పేసి మనకు ఒక్కొక్క స్టెప్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క డిసీజ్కి ఆ డిసీజ్ ఎంటర్ అయినప్పుడు సూపర్ఫిషియల్గా లేయర్ బాగానే ఉంటుంది. అదే కొంచెం ముందుకు పోతే మొత్తము ఆ డిసీజ్ అనేది ఎక్కువ ప్రకోపం చెందుతుంది. ప్రకోపం చెందిన తర్వాత ప్రసరం అయితే, ప్రసారం అంటే ఒళ్ళంతా మనకి పాకిపోయిన తర్వాత వ్యాధి సంశ్రయ అని అంటే ఆ యొక్క డిసీజ్ అనేది కంప్లీట్గా బిల్డప్ అవుతుంది, నాటుకపోతుంది. సో మనకి ఏ విధంగా అయితే ఒక మొక్క చిన్న ఉన్నప్పుడు పీకేయడం చాలా సులువు, అదే పెరుగుతూ అది వృక్షం అయిందని అంటే అది పీకడానికి చాలా సమయం పడుతుందండి. సో ఆయుర్వేదం ఏం పని చేస్తుంది అని అంటే మీ యొక్క వ్యాధి ఏదైతే మహావృక్షం లాగా పెరిగిందో ఆ వృక్షంని వేళ్ళ నుంచి పీకేయడానికి ఆయుర్వేదం ప్రయత్నిస్తుంది. ఆయుర్వేదం సో అంత మహావృక్షాన్ని పీకేయాలని అంటే ఖచ్చితంగా మనకు శక్తి కావాలి కదా. మనం ఒకవేళ రంపంతో కోసేసినాం అనుకోండి, అప్పటికే పోతుంది అది, కాకపోతే మళ్ళీ పెరుగుతుంది, ఎందుకంటే దాని మూలం పోలేదు కాబట్టి ఈ స్టేజ్ని బట్టి, ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలను బట్టి అండ్ మీ యొక్క శక్తిని బట్టి ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆయుర్వేదం స్లోగా పనిచేస్తుంది, చాలా కాలం తీసుకోవాలి, సంవత్సరాలు తీసుకోవాలి. ఇటువంటి అపోహలు
ఏం ఉంచుకోకుండా సరైన సమయంలో సరైన వైద్యుని సంప్రదించి మీ యొక్క చికిత్స ఏదైతుందో అది సరిగ్గా పాటించాలి. వస్తాయి.